వావ్. సో ఇక్కడ ఇంకా ఇది పెద్ద కేక్ అన్నమాట. ఇది నేను ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. వీళ్ళ మధ్యలో ఎప్పుడైనా గొడవ జరిగితే అర్ధరాత్రి అయినా సరే ఏ టైం అయినా సరే నేను వస్తూనే ఉంటా. అప్పుడు నాకు ఈ మొత్తం క్రిస్మస్ ట్రీ గిఫ్ట్ చేయాలి కదా. బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. అందరికీ మెరీ క్రిస్మస్. నేను నా బిడ్డ ట్విన్నింగ్ అన్నమాట. పడుకుంది గిఫ్ట్ బిడ్డ. సో ఇక్కడ మా ఆయన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అందరూ? అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? న్యూ ఇయర్ ఇంకా రాలే బేబీ. సో మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ హెడింగ్ టు చర్చ్ అనమాట. చర్చ్కి వెళ్ళేసి వచ్చి ఈరోజు వ్లాగ్ అంతా క్రిస్మస్ వ్లాగ్ ఎట్లుంటుందో ఎండ్ వరకు చూడండి. గిఫ్ట్స్ ఇస్తాను పిల్లలకి, ఎవరెవరు వస్తారో అందరినీ చూపిస్తాను. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా బేబీ? ఎస్. క్రిస్మస్ ని తెలుగులో ఏమంటారు? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? చెప్పు. దేవుడు పుట్టిన దినము. నువ్వు చెప్పు బేబీ, నువ్వు చెప్పు బేబీ. తెలుగు క్రిస్మస్. వావ్, పోలా అదిరిపోలా. బాయ్ ఫ్రెండ్స్. సో చర్చ్కి వెళ్ళి డాడీ చర్చ్లో మెసేజ్ చెప్పి తర్వాత నేను గిఫ్ట్స్ అని చెప్పినా కదా, ఇంకా వెళ్ళిపోయినా కదా అని చెప్పి డాడీకి ఒక ఎక్స్ట్రా గిఫ్ట్ డాడీకి మాత్రమే ఇచ్చి, ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు జాయ్, కాజు, చిన్నక్క, బాబు, ఇంకా జాస్మిన్ అందరికీ తెలుసు కదా, నా బిడ్డ నాకన్నా హైట్ అయిపోయింది అనమాట. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ లేడీ. అసలు మా అమ్మ లేకపోతే నా జీవితం ఏమైపోతుందో అని అనిపిస్తుంది ఆలోచిస్తే. 8 months నన్ను నా బిడ్డను తీసుకుంది. ఇక నేను పోవాలమ్మ మా ఆయన దగ్గర అని చెప్పి పోయింది అనమాట. సో ఇంకా చర్చ్ అయిపోయాక నేను ఎవ్రీ ఇయర్ ఇదే బేకరీలో ఆర్డర్ ఇస్తాను అనమాట. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ప్లమ్ కేక్ అయితే ఎంత యమ్మీ టేస్ట్ ఉంటుంది తెలుసా. చాలామంది నాకు రివ్యూస్ కూడా ఇచ్చినారు. ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే బేకరీకి వస్తున్నా. ఇది లింగంపల్లిలో ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇక్కడ వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ ఇంకా ప్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళు. కేక్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసినాము. అబ్బా ఈరోజు ఎంత టైర్డ్ అయిపోయినా అంటే అంత టైర్డ్ అయిపోయినా. ఇయర్లీ వన్స్ వచ్చే ఫెస్టివల్. నా సర్కిల్లో నేను ఒక్కదాని క్రిస్టియన్, అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కేక్స్. సో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కేక్స్ పంపిస్తున్నా. ఇవన్నీ నేను కష్టపడి ప్యాక్ చేసిన. సో ఇప్పుడు నేను ర్యాపిడోస్ చేస్తా, లేదంటే మా వాళ్ళు త్రినాథ్, ఇంకా వేస్ట్ గాడు, రితేష్, అమృత్ వీళ్ళందరూ వెళ్ళిస్తారు అనమాట. సో చలో. సో ఇంకా అప్పటికి ఆల్రెడీ టయర్డ్ అయిపోయినా. ఈవినింగ్ 6 అవుతుంది. బట్ కేక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆల్రెడీ నేను లీస్ట్ రాసుకొని పెట్టుకున్నా ఎవరెవరికి ఇవ్వాలి. సో అది చూస్తూ నేను ఈ క్యూట్ బ్యాగ్స్లో పెట్టి ఒక శాంటాక్లాస్ క్యాప్ పెట్టి అలా నేమ్స్ రాస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నాకు త్రినాథ్, రితేష్, అమృత్, ప్రశాంత్ వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేసినారనమాట. అండ్ ఇక్కడ వెంకట్ బాబాయ్ ఇచ్చినాడు గిఫ్ట్. వాళ్ళ బాబాయ్ తెలుసు కదా, చాలామంది డిఎం కమెంట్స్ చేస్తున్నారు వెంకట్ ఉండట్లేడా మీతోనే. అవును, వెంకట్ మాతో ఉండట్లేడు, మా అత్తయ్య వాళ్ళతో ఉంటున్నాడు. జాబ్ కోసం ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోయినాడు అనమాట. మళ్ళీ ఇంకా అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేశాక మళ్ళీ కేక్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయని త్రినాథ్కి కొన్ని అప్పగిస్తూ, రితేష్కి కొన్ని అప్పగిస్తూ అట్లనే అన్ని మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్ కేక్స్ అన్ని ప్యాక్ చేసేసినాం. ఇప్పుడు అందరికీ పంపాలి. ఇంకా అసలైన కేక్ అది ఇచ్చేసి, ఇది ఈ కేక్ వచ్చేసి మా బిల్డింగ్ వాళ్ళకి, మా చుట్టుపక్కల వాళ్ళకి. ఇంత పెద్ద బ్యాగ్ వచ్చి మా అక్క వాళ్ళకి, అండ్ ఇంత పెద్ద బ్యాగ్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళకి. ఫ్యామిలీస్ కాబట్టి కొంచెం పెద్దగా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది మళ్ళీ నేను బాక్సెస్లోకి ప్యాక్ చేయాలి. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లోకి కట్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ పంపాలి. ఏం చేస్తుంది? తినేస్తాడు. అలసిపోతలే, కేక్ అంటేనే క్రిస్మస్, క్రిస్మస్ అంటేనే కేక్.
సో ఇక్కడ ఇంకా ఇది పెద్ద కేక్ అనమాట. ఇది నేను ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కోస్తుంటే నాకు కొయ్యనిస్తలే నా బిడ్డ. ఆల్రెడీ ఆమెకు కోల్డ్ ఉంది, మళ్ళీ తీసుకొని తింటుంటుంది, లాక్కుంటే ఏడుస్తుంది. ఇంకా సర్లైన్ కొంచెం అలౌ చేస్తున్నా, బట్ బేసిక్గా అలౌ చేయొద్దు ఏజ్కి కేక్. అండ్ ఇంక ఇక్కడ అక్క వాళ్ళు నతాషా అక్క, సంజయ్ అన్న చాలామంది చూస్తుంటారు కదా నా ఛానల్. సో అక్క వాళ్ళు కూడా ఇంటికి వచ్చినారు, బాబుని తీసుకొని పడుకున్నాడు అంట బాబు. ఇంకా ఇక్కడ గిఫ్ట్ నేను పెడుతుంటే తీసుకొని తింటుంది పెద్ద దానిలాగా కేక్. Small gift from Shruti, from me to Shruti, from Atta to Shruti. And where is my gift? This gift is yours. Mine. Yeah. Oh, wow, Very so extra. sweet. And this is for Thank you so much. gift too. Gift. Yes. Gift ఉంది కా? I want you to see it once if you like it. Da. Gift. అత్త gift తెచ్చిల్ల అత్త. Give it to her. Gift too. Gift too. Your gift. Merry Christmas. Gift too. Open chain. Chalo. Open. New frog. Ikko new frog. వావ్ इसको अच्छा लगा है ना? You like it? You liked it? You liked it? Huh? Wow. Now can you come to me? Thank you so much akka. Thanks for coming. Thank you for the gift. Yay! Mother and daughter wearing same clothes. Yes. We are very same. అండ్ ఇక్కడ పిల్లలందరికీ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. సోనీ అనమాట ఈ వైట్ డ్రెస్ అమ్మాయి, వచ్చి బాగా గిఫ్ట్ని ఆడిపిస్తుంది. అసలు వీళ్ళందరూ కూడా జస్ట్ ఇక్కడ దగ్గరుండే పిల్లలు. నేను ఒక్కొక్కసారి అదే భయం అవుతుంది, ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఉండరు, ఓన్లీ పార్క్ ఇల్లు ఇంతమంది ఉండరు కదా, ఎట్లా అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా కలిసిమెలిసి బాగా ఆడిపిస్తారు, చెల్లి చెల్లి అనుకుంటా. అదే అనిపించింది. గేటెడ్ కమ్యూనిటీస్కి ఇక్కడ ఇట్లాంటి స్టాండ్ అలోన్ బిల్డింగ్స్కి ఇవే డిఫరెన్స్ అనిపిస్తుంది. ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు ఇద్దరు ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నారు కదా, మా మెయిడ్ వాళ్ళ పిల్లలు అనమాట. క్యూట్ ఉంటారు ఇద్దరు, వీళ్ళు కూడా చాలా ఆడిపిస్తారు గిఫ్ట్ని. అండ్ మేము వర్షని తిని కూడా గిఫ్ట్ని బాగా ఆడిపిస్తుంది అప్పుడప్పుడు వచ్చి. పిల్లలందరూ నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళకి ఇది చాలా శాంటా, రియల్ శాంటాలా ఫీల్ అవుతారు కదా, బాగా హ్యాపీగా ఫీల్ అయినారు గిఫ్ట్స్ తీసుకోవడం అయినా. ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. అందరూ అప్పుడప్పుడు వచ్చి అంటుంటాడు, వీడు ఆల్ ద టైమ్ ఇట్లా దిస్ 2 months అయ్యాక హీతో ఆల్ ద టైమ్ హిల్ బి ఎట్ హోమ్ ఓన్లీ. ఇఫ్ హీ ఇస్ నాట్ ఇన్ ద స్కూల్, ఇఫ్ హీ ఇస్ అబ్సెంట్ ఫర్ స్కూల్, హిల్ బి ఇన్ మై హౌస్ ఓన్లీ ఆల్ ద టైమ్. నో అన్నాడు నించున్నాడు కోనర్ లాస్ట్ నీగా. So this fellow, he always loves gifting and he's very arrogant towards his friends. He's very angry person. But coming to gifting, he's like my sister, na chella gifting. Suggu. నీకోసం ఎప్పుడు గిఫ్ట్ ఎప్పుడు ప్రేమిస్తావని. వీడి కోసం చంపాలి ఫ్రెండ్స్. వీడు ఎప్పుడు స్కూల్ డుమ్మా ఉందా ఇంట్లోనే ఉంటాడు, ఏదేమైనా ఇంట్లోనే. గిఫ్ట్ వీడికున్న కోపానికి, నువ్వు పెద్ద దొంగ, వీడికున్న కోపానికి అందరిని దుడుతుంటాడు. కానీ గిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి నా చెల్ల అక్క నువ్వు టెన్షన్ ఉండక అక్క, ఎవ్వడు దొంగ ఎవ్వడు దొంగ నేను చెప్తాక. వీడు ఎట్లా అంటే వీడు ఉన్నాడంటే గిఫ్ట్కి నాకు బే ఫికర్ మంచి చూసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సుగ్గు. నీకు అందుకే 3 గిఫ్ట్స్ స్పెషల్. థ్యాంక్ యూ. కేక్ కూడా అద్వైత్ అప్పుడప్పుడు వస్తాడు, బట్ ఈజ్ ఆల్సో వెరీ కేరింగ్ పర్సన్. మంచి గిఫ్ట్ నడిపిస్తాడు. లాడర్ ఇచ్చినాడు మాకు. వీడి కోసం చెప్పాలి, వీడు పెద్ద హీరో అనమాట. స్టార్టింగ్ లో గిఫ్ట్ మస్తు ప్రేమించుడు. ఈ మధ్య నేను పెద్దగా అయిపోయినా, దోస్తులు ఎక్కువైపోయినా అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతాడు అనమాట. బట్ వీళ్ళిద్దరు అన్నతమ్ములు ఇద్దరు గిఫ్ట్ ని చాలా ప్రేమిస్తారు. ఇయర్ ఐ వెల్కమ్ నందు. ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. And this is also little special. She always come to my house. ఆమె ఎప్పుడు మా ఇంటికి వస్తుంది. ఈ మధ్య ఫీవర్ వచ్చినందుకు ఒక 1 week నుంచి వస్తలే, బట్ షీ ఆల్సో సపోర్ట్స్ మీ సో మచ్ అండ్ షీ ఇస్ వెరీ టాలెంటెడ్ గర్ల్. ఇన్ ఫ్యాక్ట్
ఐషు మాస్క్ ఎందుకు వేసుకుందంటే ఒకసారి ఫేస్ చూపి. చాలా టాలెంటెడ్. ఫీవర్ వచ్చినందుకు మాస్క్ వేసుకుని వేసేసుకో మాస్క్ వేసుకో జల్దీ. ఎవరెవరికి గిఫ్ట్స్ రాలేవు? హాయ్ ఫ్రెండ్స్, గిఫ్ట్ కేక్ నేను స్టెల్లా ఇంట్లో ఉన్నా. వీళ్ళ మధ్యలో ఎప్పుడైనా గొడవ జరిగితే అర్ధరాత్రి అయినా సరే, ఏ టైం అయినా సరే నేను వస్తూనే ఉంటా. అప్పుడు నాకు ఈ మొత్తం క్రిస్మస్ ట్రీ గిఫ్ట్ చేయాలి కదా. మళ్ళీ నా gift లేదు. అడ్వకేట్ జడ్జ్ ఇంకెవరు లాయర్ పోలీస్ ఎవ్రీథింగ్ మ్యారేజ్ పెద్ద వకీల్ సాబ్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తిన్నావా అన్న ఏదైనా ఏది అడగలేదు. ఆడ ఉంది కేక్ తిను. అది నేను ఆ కోణలో అంటే అలా ఎక్స్ప్రెషన్ పెట్టావు, నేనే వెళ్ళిపోయాను. Okay, I said it. Go and eat. There is a cake. I said it. Finally, Aishu అని చెప్తే కదా వాళ్ళ బ్రదర్ అఖిల్ అన్నమాట. రఫ్ క్యాండిడేట్. బేసిక్ గా నా గిఫ్ట్ ఫ్రెండ్స్ అందరు రఫ్ అన్నమాట. గిఫ్ట్ పెద్దానికి ఎట్లయితే తెలియదు. ఈ సుగ్గు వాళ్ళ బ్రదర్ సిస్టర్ వాళ్ళకి. సుగ్గు మీ వాళ్ళిద్దరు చెల్లి. సరే కేక్ తీసుకెళ్ళి. అండ్ దిస్ ఇస్ ఫైనలీ a special gift to my daughter. వీళ్ళందరికి గిఫ్ట్స్ ఇవ్వాలంటే నా బిడ్డ పుట్టినందుకు ఇవ్వాల్సి వస్తుంది. నెవర్ ఐ గెట్ గిఫ్ట్స్. అసలు నేను ఎప్పుడు చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇలా ఫర్ ద ఫస్ట్ క్రిస్మస్ దీస్ పీపుల్ ఆల్ మేక్ మై డాటర్ ప్లే అన్నమాట. సో అండ్ ది స్పెషల్ గిఫ్ట్స్ కాస్ట్ గిఫ్టింగ్. ఇంత మందికి గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ గిఫ్ట్స్ ఐడియా అనేది నాకు ఎప్పుడు లేకుండే. చిన్న అంటే ఈ రోజు నేనే శాంటా వీళ్ళందరికీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు శాంటా మా ఆయన ఏటీఎం కాజేస్తే ఇవన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఇందాక ఏదో చెప్పినా నాకు నా ఆయన శాంటా. యా కోపం వచ్చినప్పుడు చెప్పు. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు బాట నువ్వు వాడతావు వాడిపోయినా. సో ఇంకొకటి खिला रही थी मेरे को यार. సో యాక్చువల్లీ దిస్ గిఫ్ట్స్ ఆర్ ఓన్లీ ఫర్ కిడ్స్ అన్నమాట. మీ అందరినీ నేను చూస్తా. మేము కూడా గిఫ్ట్స్ ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. బేసిక్ గా గిఫ్ట్స్ అన్ని కిడ్స్ అన్నమాట. సో త్రినాథ్ వాళ్ళ డాటర్ ని తీసుకురమ్మంటే తేలేడు. పెళ్ళయి ఒక బిడ్డ ఉంది ఫ్రెండ్స్. సో తెమ్మంటే తేలేడు. సో త్రినేత్ర బిడ్డ అయ్యో గిఫ్ట్ పంపిస్తుంది. అత్త తీసుకో. ఓకే థ్యాంక్ యూ. సుబ్బు నీదేరా మొత్తం. ఇక్కడ నాకు తోచిన గిఫ్ట్స్ నా బడ్జెట్లో వీళ్ళందరికీ ఇస్తే రియలీ దే ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళకి అది మనకి చిన్న గిఫ్ట్ అయినా వాళ్ళకి అది చాలా పెద్ద గిఫ్ట్. అక్క మా కోసం తీసుకొచ్చిందని వీళ్ళ ఈ ఆనందం కోసం వీళ్ళ హ్యాపీనెస్ కోసమే నేను ఇది ప్లాన్ చేసిన. మెయిన్లీ గిఫ్ట్ అమ్మని ఎంతో ఆడిపిస్తారు అని చెప్పి రియలీ హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఇదన్నీ కిడ్స్ కి ఇచ్చిన బట్ స్పెషల్లీ బాలుకి ఇస్తున్నా అన్నమాట. అన్నదాన్ని యూజ్ చేయడు. నీకు కాదు సారీ, నీ పుట్టబోయే పాపకి. తొందరలో పాప పుడుతుంది బాలుకి. సారీ పాపన పాప తెలీదు. తొందరలో బేబీ పాపం బేబీ వాళ్ళ ఆఫీస్ ఇంకా పెళ్లి కాలేదని తెలుసు. తొందరలో డాడీ అవ్వబోతున్నాడు. సో డాడీ వాళ్ళ న్యూ బేబీ ఆర్ న్యూ బాయ్ ఆర్ గర్ల్ కి వాళ్ళకి అది ఇచ్చిందని చెప్పి అన్నకి మళ్ళీ ఇంకా అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేశాక మళ్ళీ కేక్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయని త్రినాథ్కి కొన్ని అప్పగిస్తూ రితేష్కి కొన్ని అప్పగిస్తూ అట్లనే అన్ని మేనేజ్ చేస్తున్నాను అనమాట. మేము రిషికాకి ఇస్తున్నట్టుంది. మెరీ క్రిస్మస్ మాస్టర్. మేరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మ్యారీ కాదు మాస్టర్. అయిపోయింది మీ మ్యారేజ్ ఓకేనా? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా?
థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై హౌస్. ట్రెండింగ్ మాస్టర్ అన్నమాట. ఏ సాంగ్ నా మాస్టర్ కి ఏ song నాకు చేసినా? కూడా కొరియోగ్రాఫ్ చేస్తా. Of course. 100%. ఆఫ్ కోర్స్. కానీ ఒక 10 lakhs తీసుకుంటా కాదు మేడం కి ఈవెంట్ లో మనం కొరియోగ్రాఫ్ చేస్తాం. ఎందుకంటే మీ కొరియోగ్రాఫ్ చేయడానికి 10 బ్రెయిన్స్ పడతాయి. ప్రతి బ్రెయిన్ కి 1 lakh. లేదు మాస్టర్ నీతోనే డాన్స్ ఫైనల్ ఓడిపోయింది ఎవరి వల్ల? ఈగ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై హౌస్. వెళ్ళిపోవాలా? ఇంటికి వెళ్ళిపోవాలా? లేదు మాస్టర్, కూర్చోండి. సో ఫైనలీ మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే అట్లా ఎండ్ అయిపోయింది. మేము చాలా ఎంజాయ్ చేసినాం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఆ హ్యాపీనెస్ కోసమే ఇదంతా చేసిన చెప్పాలి అంటే. అండ్ ఐఎమ్ డౌన్ విత్ సివియర్ కోల్డ్, ఇగ్నోర్ మై దట్ బేస్ వాయిస్ అనమాట. అండ్ అసలు ఆ గిఫ్ట్స్లో ఏమున్నాయి, ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎందుకు ప్లాన్ చేసిన, నాకు ఎంత పడ్డది ఒక్కొక్క పీస్ బడ్జెట్, అవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డెకరేషన్ ఇదంతా నేను కమింగ్ ప్రిపరేషన్స్ వ్లాగ్లో చూపిస్తాను. ప్లీజ్ స్టే టు మై ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.